హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడియో వ్లాగ్స్. ఇవాటి వీడియో వచ్చేసి ప్రతిమ కాలేజ్ గురించి. ప్రతిమ కాలేజ్ ఎట్లుంటుంది, ఏంటిది, క్యాంపస్ ఎట్లుంటుంది అవన్నీ కామెంట్లలో అడుగుతారు కదా. ఇంకా కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్రజెంట్ బ్యాచ్ అన్నది, దాని గురించి అయితే తెలుసుకుందాం. చలో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫెసిలిటీస్ చూసుకుందాం గాయస్. ఆ ఫెసిలిటీస్ ఏముంటాయంటే కాలేజ్లో ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఎంఎల్డి అండ్ అలైడ్ వాళ్ళకి పోతే అందరికీ లంచ్ అయితే ఆఫ్టర్నూన్ కాలేజీలోనే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. దానికి సపరేట్ ఫీజు అంటే ఏముండదు. ఫుడ్ కూడా క్వాలిటీ అదంతా బాగుంటుంది. గేమ్స్ గురించి చూసుకుందాం. గేమ్స్ అయితే అన్ని గేమ్స్ ఉంటాయి. ఇంకా ఈవినింగ్ టైంలో ఆడుకోవచ్చు. గ్రౌండ్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్ కూడా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో గేమ్స్ ఆడుకోవచ్చు, అదంతా ఉంటుంది. ఇంకా ఎంఎల్టీ అండ్ అలైడ్కి సపరేట్ ఆడిటోరియం అయితే ఉంటుంది గాయస్. పెద్ద ఆడిటోరియం బాగుంటుంది. ఇంకా క్లాస్ రూమ్స్ గురించి చూసుకున్నట్టయితే క్లాస్ రూమ్స్ కూడా బాగుంటాయి. ప్రొజెక్టర్ క్లాసెస్ ఉంటాయి. అంతా క్లాసెస్ ఎవరు తీసుకుంటారంటే మన హెచ్ఓడిస్, ప్రొఫెసర్స్ వీళ్ళే తీసుకుంటారు. క్లాస్ రూమ్స్ కూడా బాగుంటాయి, నీట్ ఉంటుంది, అంతా బాగుంటుంది. ఇంకా డిసెక్షన్ హాల్ అయితే ఉంటుంది. తర్వాత ఇంక చూసుకున్నట్టయితే అనాటమీ మ్యూజియం ఉంటుంది గాయస్. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇంకా ఫ్యాకల్టీ గురించి అయితే చూసుకుందాం గాయస్. ఆ ఫ్యాకల్టీ అయితే బాగుంటుంది. క్లాసెస్ ఎవరు తీసుకుంటారంటే మెయిన్ హెచ్ఓడిస్ అండ్ ప్రొఫెసర్స్ వాళ్ళు వచ్చి క్లాసెస్ తీసుకుంటారు. ఇంకా కొన్ని టైమ్స్లలో పీజీ వాళ్ళు వచ్చి క్లాసెస్ తీసుకుంటారు. పీజీ సార్స్ అండ్ మేడమ్స్ వీళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. క్లాసెస్ కూడా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకా మీరు కూడా కాలేజ్కి వస్తారు కదా, వచ్చినాక అర్థమైపోతుంది మీకు కూడా ఎంత బాగున్నది ఏంటిది అన్నది కాలేజ్. ఇంకా ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్కి హాస్పిటల్ చెకప్ అదంతా ఉంటుంది. అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయినా కూడా బాగా చూసుకుంటారు. ఏమైనా ఫీవర్ ఇట్లా అట్లా వస్తే హాస్పిటల్ ఇంకా అంటే మంచిగా ట్రీట్ చేస్తారు. మామ అయితే ఏముంటుంది. ఇంకా కాలేజీలో ర్యాగింగ్ ఉంటుందా అని అడుగుతుర్రు. ర్యాగింగ్ అయితే ఏముండదు గాయస్, ఉంటుంది. ఇంకా హాస్పిటల్లో పోస్టింగ్స్ అయితే ఇస్తారు గాయస్. ఇప్పుడు ఇటు క్లాసెస్ అయితే ఇట్స్ పోస్టింగ్స్ కూడా ఉంటాయి, డ్యూటీస్ వేస్తారు. ఎవరి స్పెషలైజేషన్ బట్టి వాళ్ళకి సపరేట్ వార్డ్స్లలో డ్యూటీస్ ఉంటాయి. ఇంకా కాలేజ్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఉంటుంది గాయస్. ఆఫ్టర్నూన్ 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ కూడా కాలేజీలోనే ప్రొవైడ్ చేస్తారు, తెలిసిందే కదా. ఇంకా సపరేట్ లైబ్రరీ ఉంటుంది గాయస్. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 అట్లా అల్లేడ్ ఎంఎల్టీకి ఈ టైమింగ్స్ ఉంటాయి లైబ్రరీకి. ఇంకా సపరేట్ జిమ్ కూడా ఉంటుంది గాయస్. జిమ్కి అరౌండ్ 500 అట్లా ఉంటుంది ఫీజు. సపరేట్ ఆడిటోరియం అవన్నీ ఉంటాయి. ఈ కాలేజ్ అయితే బాగుంటుంది గాయస్, వచ్చినాక మీకు కూడా అర్థమవుతుంది. ఫ్యాకల్టీ అదంతా కూడా బాగుంటుంది. ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అంటారు కదా, అట్లా ఉంటారు. క్లాసెస్ కూడా చెప్తే మంచిగా అర్థమవుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లలో అడగండి, క్లియర్ అవుతా. ఇంకా కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాచ్కి నేను కాలేజీలో కనుక్కున్నా ఆఫ్టర్ సంక్రాంతి స్టార్ట్ అవుతుందంట. ఆఫ్టర్ సంక్రాంతి ఫస్ట్ వీక్ అట్లా స్టార్ట్ అవుతుందంట గాయస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లలో అడగండి గాయస్, క్లియర్ చేస్తా ఏం డౌట్స్ ఉన్నా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు ఆడియో వ్లాగ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం.